మాట్లాడలేకనో చేతగాకనో అసందర్భ ప్రేలాపనలు వేయరాకనో నాకేం అన్పార్లమెంటరీ వార్డు రాకనో నేను మాట్లాడలేక చేతగాకనో కాదు. రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి, మీకు గౌరవంగా ఉండాలి, అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే 15 నెలలుగా మీరు ఇలాగే చేస్తూ ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రావాలా. ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమే అయినప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది, అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నాను. నన్ను నా నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, ఏం తెచ్చినవని, ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినవని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు, అవమానం మళ్ళీ మీరే ఎత్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఎస్డిఎఫ్ 1,58,000 కోట్లు అప్పేసి నాకు 90 లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష. 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఏమిచ్చిందంటే నాకేమిచ్చింది ప్రభుత్వం? నేనేం తీసుకపోలేదు ప్రభుత్వం నుంచి. కొనందరికి 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఒక ఇల్లు ఉన్నది, ఆ ఇంట్లో 22 ఓట్లున్నాయి, కానీ 5 పదవులు ఉన్నాయి, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 1 ఎంపీ. అధ్యక్ష, ఇంకోటి నల్గొండ జిల్లాలో ఒక ఇల్లున్నది, ఆ ఇంట్లో 11 ఓట్లున్నాయి, 2 ఎమ్మెల్యేలు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే మాకేమన్నా ఎవరన్నా వచ్చి చేస్తామన్నప్పుడు కొంత ఆశ అనిపిస్తుంది అధ్యక్ష. బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి. ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు. మాకు ఎట్లా వచ్చినాయో కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి. కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరగాలన్నదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష.